హే గాయ్స్ వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో చెల్లికి తమ్ముడికి సేమ్ టైం హెల్త్ బాగాలేదు అండ్ ఇంకొన్ని ఇష్యూస్ వల్ల అప్పుడే అనుకున్నా స్కెడ్యూల్ ఇస్తే జరగదు అని. నేనేమో అప్పటికప్పుడే చేసేది, అంటే ముందు చేసి ఉంచుకొని అప్లోడ్ చేయడం కాదనమాట. సో అమ్మ చెప్పేటట్టు అడ్వైస్ ఇచ్చిన డాడీ టైప్ మనం. సో ఇంకా లేట్ వద్దు, ఖచ్చితంగా ఈసారి ఆన్ టైం ఉంటాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. ఈ వీడియోలో ఫస్ట్ ప్లాట్, నెక్స్ట్ రివ్యూ, ఆ తర్వాత డీప్ అనాలిసిస్, అంటే ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లాగా ఆఫ్ పేజ్ అండ్ ఆన్ పేజ్, స్టోరీ అండ్ క్యారెక్టర్, తర్వాత రైటింగ్ స్టైల్, ప్లస్ మైనస్ అండ్ ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ ఆర్ మూవీ రిలేటెడ్ సంథింగ్ వి. నెక్స్ట్ ఫైనల్ వాచ్ ప్లాట్. సో స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నా, నెక్స్ట్ స్పాయిలర్స్ ఉన్నప్పుడు అవి చెప్తాను అనమాట. మీరు ఆ పార్ట్ స్కిప్ చేసేయండి సరిపోతుంది. సో తన చెల్లెలి జీవితానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఒక పెద్ద ఆయన వేణు అనే ఒక యువకుడిని నియమిస్తాడు కాంట్రాక్ట్ ద్వారా. ఎవరైతే అన్యాయం చేశారో ఇప్పుడు ఆయన కూతుర్ని వేణు ప్రెగ్నెంట్ చేసి వదిలేయాలి అని. తీరా అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు వేణు. వీటన్నిటి నుండి బయటపడ్డా లేదా, ఆ తర్వాత ఏమైంది అన్నదే కథ. రివ్యూ. రచయిత మొత్తం 2 పార్ట్స్గా రాశారు ఈ నావల్. ఒకటి ప్రారంభం, అది క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, అసలు ఈ ప్లాన్ ఎందుకు, ఈ పగలెందుకు, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్స్, ఆ స్టోరీ. ఆ తర్వాత ప్లాన్ని ఎలా మొదలు పెట్టారు, ఆ ప్లాన్లో మొదటి ఎత్తు అన్న దాంతో కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ అంటే మిగతాది అంతా, అంటే రెస్ట్ ఆఫ్ ద ప్లాన్, వీళ్ళ ప్లాన్లో ఫెయిల్ అవడం, సక్సెస్ అవడం, మళ్ళీ ఫెయిల్, ఇలా సంథింగ్ ఈ రిజల్ట్, ఫైనల్ అంతా కలిపి సెకండ్ పార్ట్. మొత్తం నియర్లీ 200 పేజెస్ ఉన్నాయి బుక్ ఇది. అందులో ఫస్ట్ పార్ట్ 74 పేజెస్, మిగతాది సెకండ్ పార్ట్. ఇంకా రివ్యూలోకి వస్తే, స్టోరీ స్టార్టింగ్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ కథకి వెళ్తారు. నెమ్మదిగా క్యారెక్టర్ ఇంట్రోస్ ఇచ్చి స్టోరీలోకి వచ్చి స్టార్టింగ్ 50 పేజెస్ అయ్యాక ఆ నియర్ ఇంకా ప్లాన్ తెలిసాక ఇంతేగా ఏముందులే బోరిక అనుకున్నా. బట్ ఆ తర్వాత కూడా ఎంటర్టైనింగ్గా ఉంది. ఫస్ట్ పార్ట్ అయింది, అలా ఫస్ట్ పార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ మెయిన్ పార్ట్ కదా, అక్కడ కూడా సేమ్ ఎంటర్టైనింగ్ వేలో సాగింది. కొన్నిసార్లు జస్ట్ లైట్గా బోర్ కొట్టినా, జస్ట్ ఓన్లీ కొన్ని టైమ్సే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందా అన్న క్యూరియాసిటీని ఇస్తూ లాస్ట్ వరకు ఎంటర్టైనింగ్గా సాగింది. స్పాయిలర్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంకేం చెప్పట్లేదు. కానీ ఒక ముక్కలో చెప్పాలి అంటే ఎండింగ్ నావల్కి, అంటే టోటల్ నావల్ తీసుకుంటే బాగుంది. అంటే కొన్ని ఏమవుతాయంటే స్టార్టింగ్ మధ్యలో ఆ ఫీల్ రాదు, కానీ అంటే మనకు నచ్చే టైప్ ఫీల్, కానీ ఎండింగ్కి వచ్చేసరికి టోటల్గా తీసుకుంటే బాగుంది అన్న ఫీల్ వస్తుంది కదా, అట్లా ఉందన్నమాట. స్టోరీ మర్చిపోయినప్పుడల్లా రీరీడ్ చేయాలి అనిపించేలా ఉంది. అంటే గుర్తున్నప్పుడు కొన్ని ట్విస్ట్స్ ఆర్ అన్నీ ఉన్నవి గుర్తుంటాయి కదా, అంటే అందులో పెద్ద ట్విస్ట్లు లేవు, అది చెప్తాను ఏవేవి అంత ఉన్నాయో. నాకైతే 2 ట్విస్ట్స్, ఒకటి నియర్లీ 60 పేజెస్ దగ్గర, అండ్ ఆ తర్వాత ఇంకోటి ఇలా ముందు తెలిసిపోయాయి. కామెడీకి పెద్ద ఆస్కారం లేదు, జస్ట్ 1 or 2 టైమ్స్ ఉంది. లైక్ సరదా ఫన్ నార్మల్, అంటే అది క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్ ఉన్నాయి. నవ్వు వస్తుందా లేదా అన్నది మీ మూడ్ అండ్ మీ మీద ఆధారపడి ఉంటుంది, మన టైప్ని బట్టే కదా మనం ఎంజాయ్ చేసేది. ఇంకా లవ్ స్టోరీ ఓకే ఉంది, నమ్మేలానే ఉంది. ఒక్కోసారి ఏదో కొంచెం తేడా కొట్టినా నమ్మేలానే ఉంది, ఓకే పర్లే బాగానే ఉంది. రొమాన్స్ అయితే మీరు టైటిల్ కవర్ పేజ్ ఆర్ ఏదైనా చూసి ఎక్స్పెక్ట్ చేయకండి, ఏం లేదు. కానీ నాకు రొమాన్స్ అంటే ఒక బాపు గారి స్టైల్, ఒక జంధ్యాల గారి, ఇలా ఇంకో 2-3 డైరెక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళ టైప్లో ఉంది, బట్ అది మనకు కనపడదు, అంటే దానికన్నా తక్కువ కనిపించవచ్చు, అట్లా కనపడదు. సో నవల్లో మంచి ఎంటర్టైన్కి ఎగ్జైట్మెంట్ ఇస్తూ ఉండే క్యూరియాసిటీ మాత్రం ఉంది. మూవీ కూడా ఉంది, నాకు తెలుసు ఆ మూవీ, బట్ నేను చూడలేదు. సో దాని గురించి పెద్ద ఐడియా లేదు. అలానే ఇంకా స్టోరీ తీసుకుంటే, ఇప్పుడు చెప్పాను కదా పైన జోనర్స్ అన్నీ కూడా డీప్గా వెళ్ళలేదు, జస్ట్ లైట్గా టచ్ చేస్తూ వెళ్ళాడు. అది మనం రైటింగ్ స్టైల్లో మాట్లాడుకుందాం. అండ్ 200 పేజెస్ అన్నాను కదా, నా దృష్టిలో అంటే నాకు అది చిన్నప్పటి నుండి ఇప్పుడు 15-10 ఇయర్స్ పై నుండి చదువుతున్న నావల్స్ కానీ బుక్స్ కానీ, సో నా దృష్టిలో ఇది చాలా చిన్న నావల్, కానీ చదివే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది చిన్నదా పెద్దదా అనేది. నాకైతే చాలా చిన్నది. ఇంకా క్యారెక్టర్స్ అండ్ స్టోరీ. క్యారెక్టర్స్ ముఖ్యంగా 3 మెయిన్, మిగతా అవి 1-2 అంటే తగ్గి పెరిగి వాళ్ళ పాత్రలకి ఇంపార్టెన్స్ ఉంటుంది. కెమిస్ట్రీ 3 క్యారెక్టర్స్ మధ్య బాగుంది, వాళ్ళ బాండ్ పెరగటం,
స్టోరీ మూవ్ అయిన విధానం అంతా బాగుంది. ఇది చిన్న నోవెల్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ డెప్త్ మరీ డీప్గా తీసుకెళ్ళి మెలో డ్రామా అలా చేయకుండా లైట్గా టచ్ చేసి బ్రీఫ్గా ఆపారు. రైటింగ్ స్టైల్, రచయిత నోవెల్ని లైట్గా తీసుకెళ్లారు. పైన చెప్పినట్టు అంటే మరీ లైట్ కాదు, జస్ట్ నార్మల్ వేలో. మనం పాత్రలకి కనెక్ట్ అవుతూ వాళ్ళతో ట్రావెల్ చేయము, జస్ట్ అలా చదువుతూ ఉంటాం. సో ఎమోషనల్ సీన్స్ కానీ ఆర్ పగ రిలేటెడ్ అయినా, ట్విస్ట్ అయినా, రొమాన్స్, కామెడీ ఏదైనా కూడా జస్ట్ లైట్గా మనం చదివేలా రాశారు. కామెడీ రొమాన్స్ అంటే అసలు మోస్ట్లీ లేదు, కానీ ఏదో చల్లినట్టు అంటే స్ప్రింకిల్ జస్ట్ పైన చల్లినట్టు ఉంటాయి. ఇవి మాత్రం కనెక్ట్ అయ్యేలా కాదు, అలా అని తీసి పడేసేయాలని లేదు. జస్ట్ ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీని చూసి మళ్ళీ చూడాలి అన్న ఫీల్తో వదిలేస్తామే, అలా ఉంది ఎండింగ్. అలా అని తప్పక చదవము, స్టోరీని మర్చిపోయేంత వరకు ఉండి చదివేలా, ఎందుకంటే లైట్ ట్విస్ట్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ రైటర్ స్టైల్ గురించి ఒకటి చెప్పాలి, అది మైనస్లలో చూద్దాం. ఇవి కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి, అర్థమయ్యే కానట్టు, సో చూసుకోండి. సో మీకు స్పాయిలర్స్ వద్దు అని అనుకుంటే మీరు ఈ మైనస్ చాప్టర్ని స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. మైనస్లు, ప్లస్లలో నాకు స్టోరీలో ఏం అనిపించలేదు. సో ప్లస్లు ఏం లేదు నా దగ్గర అయితే దీనికి సంబంధించి. సో ఫస్ట్ మైనస్, హీరో క్యారెక్టర్ మాట మీద నిలబడటం ఓకే, బట్ మన మీద ఒకరు ఆధారపడి ఉన్నప్పుడు, అది కూడా వాళ్ళు ఫిట్గా లేనప్పుడు, పోనీ అది కూడా తీసేద్దాం. ఆ రెండు అది వదిలేస్తే, ఆ దేశ రక్షణ లాంటి పెద్ద సమస్య అయినప్పుడు అది కూడా తీసేసిన, తను మాట ఇచ్చిన వారి పేరు చెప్తే వాళ్ళ ప్రమాదంలో పడొచ్చేమో కానీ ప్రాణహాని వారికి అయితే ఉండదు. అది తెలిసి కూడా అలాగే ఉంటాను, మీరు చేసేది మీరు చేసుకోండి అన్న ఒక ఇంత సిల్లీగా, నిజం చెప్పాలంటే ఓవర్ యాక్షన్గా ఉంది. అసలు దేశ రక్షణ రిలేటెడ్ అంటేనే అంత మంచి యువకుడు అయ్యుండి ఫస్ట్ చెప్పాలి. పోనీ చెప్పకపోయినా అది చెప్పినప్పుడు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళకి ఏ ప్రమాదం లేదు అని తెలిసినప్పుడు కూడా అది చెప్పకపోవడం అనేది డెఫినెట్లీ మైనస్. అంటే మన తెలుగు హీరోల మూస పద్ధతి హీరో ఎలివేషన్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎంత మాట మీద నిలబడే వ్యక్తి అయినా ఇక్కడ మేము అదే మాకు తెలుసు, కానీ దేశ రక్షణ లాంటిది చెప్పకపోవడం నిజంగా సిల్లీగా ఉంది, అందులోనూ వాళ్ళకి ఏ ప్రమాదం లేనప్పుడు. నెక్స్ట్ మైనస్, హీరోయిన్ క్యారెక్టర్ కాంట్రాస్ట్ లైన్ ఒకటి ఇచ్చి రైటర్ ముందుగానే కొన్ని రివీల్ చేశారు. అంటే అది పొరపాటో లేకపోతే రీడర్స్కి తెలియదు అనే టైపో మరేమో, కానీ అది కూడా మైనస్సే. ఇంకోటి, డౌట్ పెట్టి వదలటం. యండమూరి గారి రచనలో ఆర్ అట్లీస్ట్ నేను చదివిన ఆయన ప్రతి నావెల్లో ఇలా ఒక లైన్ వదిలేసి ఆపేస్తారు. ఎగ్జాంపుల్, ఆ రోజు తను చేసిన కాలే తన జీవితాన్ని మార్చేస్తుందని అతడు గ్రహించలేకపోయాడు, ఆర్ అలా చేసి ఉండాల్సింది కాదు, అదే అతను చేసిన తప్పు. ఇలా ఒక లైన్ ఆర్ ఒకటి కన్నా ఎక్కువ వదిలేస్తారు. అది రీడర్స్లో క్యూరియాసిటీని పెంచుతుంది అనుకుంటారేమో అని నాకు తెలియదు, కానీ మేబీ కొన్నిసార్లు అది నిజం అవ్వచ్చు కూడా, బట్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఈ స్టోరీలో మాత్రం ఇది ఒక మైనస్, అట్లీస్ట్ నాకైతే మైనస్, ముందు తెలిసిపోయింది కాబట్టి. ఫోర్త్ మైనస్, ఒక క్యారెక్టర్ పగ తీరింది ఓకే, బట్ సెకండ్ క్యారెక్టర్ పగ గురించి మధ్యలో అలా ఎలా వదిలేసానో నాకు అర్థం కావట్లా. పైన చెప్పినట్టు హీరో క్యారెక్టర్కి అది క్వైట్ కాంట్రాస్ట్, అదంత మైనస్, ఇది అంత మైనస్. కనీసం ఇక ఆ పగని వదిలేసి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాడు, ఆర్ త్వరలో తీర్చుకోబోతున్నాడు, ఇలా ఏదైనా రాయాలిగా. పోనీ ఆ పగ ఏమైనా చిన్నదా అంటే కాదు, అది పెద్దదే, వ్యాలిడ్దే, ఎన్నో ఇయర్స్ నుండి ఉన్న పగ. ఇంత ఫేమస్ మంచి రైటర్ అనే ఆయన ఇదైనా మిస్ చేశారు. పోనీ రీడర్స్ విఘ్నతగా వదిలేసామా, మీకు నచ్చింది మీరు అనుకోండి అంటారా, ఏమో మరి. సగానికి ఆ పగను వదిలేయడం పూర్తి క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఇది కూడా, ఎందుకంటే అది చాలా ప్రిన్సిపల్స్తో ఉండే క్యారెక్టర్ అనమాట. సో రైటర్ ఫాల్ట్ కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇందులో హీరో క్యారెక్టర్ అండ్ ఆ పెద్ద ఆయన క్యారెక్టర్ మధ్య జరిగే కాన్వర్సేషన్ మన గ్యాంగ్ లీడర్ పెన్సిల్ పార్థసారథిని గుర్తు చేస్తుంది. ఆ సీన్స్ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. మేబీ ఈ నావెల్ నుండి ఇన్స్పైర్ అయ్యారేమో ఆర్ కాదో, లేకపోతే రైటరే ఎవరి దగ్గర ఇన్స్పైర్ అయ్యారో నాకు తెలీదు, అదొకటి. ఇంకోటి, ఆ స్టోరీ కొంచెం కొన్ని ఓల్డ్ మూవీస్, ఎస్పెషల్లీ ఏఎన్ఆర్ అండ్ బాలకృష్ణ గారి ఫిల్మ్ ఒకటి ఉంది, అందులో కూడా నియర్లీ ఇంతే. సో అలాగే అదేమో ఎవరెవరి నుండి అయ్యారో నాకు తెలీదు, ఆర్ అస్సలు సంబంధమే లేకుండా ఏదో కోఇన్సిడెంటల్గా అలా కలిసాయో తెలీదు, బట్ ఆ రెండు అది. ఇంకా ఫైనల్ నోట్స్, నార్మల్గా టచ్ చేస్తూ లైట్గా ఎంటర్టైన్ అయ్యే గుడ్ నావెల్, చదవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇది గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఆల్సో మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి.
See you all soon. Signing off, me MPC.